కోసం పనిచేసిండు, ఒక కమిట్మెంట్ తో పనిచేసిండు. ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ లో కూడా అదే విధంగా పనిచేస్తామని మీ అందరి ముందు వాగ్దానం చేసిండు. రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఇద్దరం కలిసి నేను గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వెంకటరెడ్డి రెండు గడ్డలు మరి అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గానికి ఇప్పటికే 400 నుంచి 500 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలుసు. పంచాయతీరాజ్ రోడ్లకు కానీ, R&D రోడ్లకు కానీ, కోట్పల్లి ప్రాజెక్టు కానీ, సొంతపల్లి ప్రాజెక్టు కానీ, ఇంకా చాలా ప్రాజెక్టులు అదేవిధంగా తీసుకురావడం జరిగింది. ఎలక్షన్లు జరిగిన తర్వాత రోజు నుంచే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని స్టార్ట్ అవుతాయని చెప్పేసి మీ అందరికి చెప్తున్నా. మనం ఇక్కడ నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపుకు మనం కృషి చేస్తే వారి సహకారం తీసుకొని ఇలా ఉద్యోగాలు లేవు. మీ అందరికి తెలుసు, 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ నానబెట్టిన ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఏడాదిలో కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని చెప్పిండు. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలి. లక్షల మంది ఉద్యోగాలు లేకుంటారు. అందుకే రంజిత్ రెడ్డి గారిని మనం ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఆయనకు మెజార్టీ ఇస్తే ఆయన ఇక్కడ నుంచి గెలిచి తప్పకుండా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అన్న యాదవ్ రెడ్డి అన్న మాట్లాడి చెప్పిండు. కాబట్టి మొన్న జరిగిన 6 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి మీ అందరితో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం గెలిపించే క్యాండిడేట్ ఏమవుతాడు? మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకొని వస్తాం, నిరుద్యోగం తీసేస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మరి వికారాబాద్ ప్రాంతాన్ని 5 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇద్దరు చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొకసారి మీతో ఒకటి కోరుకుంటున్నా, మొన్న మెజార్టీ ఎంత అయితే ఇచ్చిందో దానికంటే డబుల్ మెజార్టీ మీరు ఇవ్వాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి పిల్లలు ఏదైతే ఇవ్వాలి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పిల్లలు ఏ కులమైనా కానీ ఇవాళ బీజేపీ అంటున్నారు. పిల్లలు దయచేసి యువకులారా మీకు ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ అనేకైన నయవంచకుడు, నరేంద్ర మోడీ మాటలు గిట్ట బీజేపీకి మనం ఓట్లేస్తే రేపు మనం మన జీవితాన్ని మొత్తం కోల్పోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. వారి జీవిత చరిత్ర చదవండి. మీరు ముందు చదువుకున్న పిల్లలు కూడా వారి జీవిత చరిత్ర చదవండి. ఆయన RSS నుంచి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి ఏ విధంగా అయిండు, ఆయన అమిత్ షా ఏ విధంగా సపోర్ట్ చేసిండు అనేది మీకు అంత చరిత్ర తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు నరేంద్ర మోడీ బీజేపీ అంటే దానికి కూడా నేను కూడా సహకరిస్తా అని చెప్తున్నా. విషయం తెలియకుండా కాళీ రాముడి పేరు మీద ఓట్లు అడిగితే
ఏనికి మనం తయారు లేమని చెప్పేసి చెప్పండి. తప్పకుండా వాళ్ళకు ఊర్లలో గాని మండల గాని లేకుంటే ఎక్కడ కూడా వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేడు. క్యాడర్ లేడు, లీడర్ లేడు. మరి అదేవిధంగా 3 నెలలు కాలే పంచాయత్ రాజ్ రోడ్లు 10 ఏళ్ల కిందట గడ్డం ప్రసాద్ కుమార్ వేసిన రోడ్లే ఉన్నాయి. 10 ఏళ్ల కిందట ఆర్ఎన్బి రోడ్లు గడ్డం ప్రసాద్ కుమార్ వేసిన రోడ్లే ఉన్నాయి. ఇవాళ గుంతల రోడ్లు ఉన్నాయి, మనిషి నడుస్తూ కింద పడే రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లను ఇవాళ ముఖ్యమంత్రి దయతోని మన కాన్స్టిట్యున్సీకి 250 కోట్ల రూపాయల పంచాయతీ రాజ్ రోడ్లు తీసుకొని వచ్చినాం. 222 కోట్ల రూపాయల మరి ఆర్ఎన్బి రోడ్లు తీసుకొని వచ్చినాం. మరి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు కోట్పల్లికి 110 కోట్లు తీసుకొచ్చినాం, జుంటుపల్లికి తెచ్చినాం. మరి అదేవిధంగా కొంచెంపల్లి ప్రాజెక్టు తెచ్చాం, అదేవిధంగా లక్ష్మాపూర్ ప్రాజెక్టు తెచ్చాం. ఈ విధంగా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా పైసలు తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినాం. మరి ఇది ఎలక్షన్ జరిగిన కోడ్ జరిగిన నెక్స్ట్ డే నుంచి అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. అదే విధంగా ఇల్లు లేనులకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం, 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ కోడ్ తర్వాత ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది. అట్లనే రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తామన్నాం కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అన్నాడు, నేనన్నా నన్ను మీరు గెలిపించారు స్పీకర్ అయినా నేను ఇదే స్పీకర్ హోదాలో చెప్తున్నా. కోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అది తూచా తప్పకుండా మీ గడప దాకా ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి చెప్తున్నా. నన్ను ఎట్లయితే మెజార్టీతో గెలిపించారు మరపల్లి మండల వాస్తవ్యులందరూ అదే విధంగా అంతకంటే భారీ మెజార్టీతోనే మన రంజిత్ రెడ్డి అన్నను గెలిపియాలి, భారీ మెజార్టీ ఇవ్వాలి రంజిత్ అన్నకు అని చెప్పేసి నేను మీ అందరితో కోరుకుంటున్నా. రంజిత్ అన్న గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రంజిత్ అన్న గెలిస్తే కేంద్రంలో కూడా మంత్రి అవుతాడు. రంజిత్ అన్న కేంద్రంలో మంత్రి అయితే గడ్డం ప్రసాద్ కుమార్ కు తోడెత్తాడు. గడ్డం రంజిత్ అన్న 2 గడ్డాలు కలిసి ప్రాంతంలో ఉన్న కష్టాలన్నింటినీ దూరం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరి ఊరు తిరుగుతా ఇల్లు మీ అందరికి వస్తా ఓట్లు అడిగే కార్యక్రమాన్ని నేను చేస్తా. తప్పకుండా ఆ రోజు నా కోసం అడిగిన వాళ్ళందరూ వాళ్ళని ఎంట పెట్టుకొని నేను కూడా మీ దగ్గరికి వచ్చి ఇల్లు అడిగే కార్యక్రమం చేస్తా. రంజిత్ అన్నని పెద్ద ఎత్తున గెలిపించుకునే కార్యక్రమం మనం అందరం కలిసి చేయాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై